హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చాము. ఏంటంటే రేపు మీరు రాయబోయే జేఈ మెయిన్ 2026 ఏదైతే ఉందో దీనికి స్పెషల్ 120 డేస్ ఫిజిక్స్ స్ట్రాటజీ. ఫిజిక్స్లో ఖచ్చితంగా 99% వస్తుంది, రైట్? ఒకసారి చూద్దాం. ఈ 120 డేస్లోనే మనం 99% ఎట్లా తెచ్చుకోవాలి మన ఫిజిక్స్లో, రైట్? ఒకసారి చూద్దాం. లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతున్నాం. ఈ 120 డేస్లో డెఫినెట్గా 99% తెచ్చుకోవచ్చు, రైట్? లాస్ట్లో కొన్ని టిప్స్ కూడా ఇద్దాం, డెఫినెట్గా మీరు రీచ్ అవుతారు, రైట్? నేను ఈ 120 డేస్ని 3 ఫేజెస్గా తీసుకున్నాను. లైక్ ఫేజ్ 1, డే 1 టు డే 40, ఫస్ట్ 40 డేస్, రైట్? స్ట్రాంగ్ ఫౌండేషన్ డెవలప్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్ చదివాం, సెకండ్ ఇయర్ చదువుతున్నాం, రైట్? ఇప్పుడున్న 120 డేస్లో మనం ఏం చేయాలని, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి సార్? ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్ టాపిక్స్ అని చదివాం, క్లాస్ 11, అట్లాగే ఇప్పుడు క్లాస్ 12 సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో మ్యాక్సిమం కవర్ అయిపోయినాం. వీటిని ఎన్సిఆర్టీ బేస్డ్గా ఈ బేసిక్స్ అన్నిటినీ మీరు ఈ ఫౌండేషన్ తీసుకోవాలి, స్ట్రాంగ్గా ఫౌండేషన్ బిల్డప్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను ఎట్లా చేయాలి ఏంటనే, రైట్? ఎన్సిఆర్టీ ఫాలో అవ్వాలి, బేసిక్స్ ఆ కాన్సెప్ట్స్ని స్ట్రాంగ్గా మనం బిల్డప్ చేసుకోవాలి, ఫౌండేషన్ని. ఫార్ములాస్ ఈచ్ చాప్టర్కి ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాం, రైట్? అట్లాగే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఒక్కొక్క చాప్టర్ నుంచి కనీసం 100, ఇప్పుడు మనకి టైం తగ్గుతూ ఉంది కాబట్టి కనీసం 100 ఎంసీక్యూస్ అన్న కంప్లీట్ చేయాలి ఫర్ ఈచ్ చాప్టర్, రైట్? ఒక్కొక్క చాప్టర్లో కనీసం 100 ఎంసీక్యూస్ టాపిక్స్ని టార్గెట్ పెట్టుకుని చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ 40 డేస్ మీరు చేయాల్సిన, చేస్తే ఖచ్చితంగా మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ డెవలప్ అవుతుంది. ఈ 120 డేస్లో కూడా 99% పాసిబులే. నేను 27 ఇయర్స్ నుంచి చాలామంది స్టూడెంట్స్కి గైడ్గా ఉన్నాను. జేఈ మెయిన్లో, అదేవిధంగా నీట్లో, ఏపీ సెట్లో కొన్ని వేల మంది స్టూడెంట్స్కి మంచి మంచి ర్యాంకులు తెప్పించాము. ముఖ్యంగా ఫిజిక్స్ అంటే భయపడతారు, భయం కాదు. జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఒక పర్టికులర్ మెంటార్ మీకు ఉంటే, కరెక్ట్గా గైడ్ చేసే మెంటార్ ఉంటే 120 డేస్లో కూడా మనం ఫిజిక్స్లో 99% సాధ్యమే, రైట్? నేను మీతో ఉంటాను, డెఫినెట్గా మనం రీచ్ అవుదాం. మన డ్రీమ్ ఏదైతే ఉందో ఎన్ఐటి IIIT సీట్ని కొడదాం, రైట్? ఇది ఫస్ట్. నెక్స్ట్ ఫేజ్ 2, డే 41 టు 80 డేస్ మనం ఏం చేయాలి? స్కోరింగ్ టాపిక్స్, మా ఈ కీవర్డ్స్ జాగ్రత్త, స్కోరింగ్ టాపిక్స్, పీవైక్యూస్, ఇవి చూడాలి. ఎట్లా చూడాలి సార్? హై వెయిటేజీ చాప్టర్స్ ఉంటాయేమో మనకి. ఆల్రెడీ మనం టాప్ 13 చాప్టర్స్ చెప్పాం, ఆ వీడియో ఒకసారి చూడండి. డెఫినెట్గా మీకు మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు అప్ టు 80 మార్క్స్, రైట్? ఇక్కడ మనం ఆల్ చూడాలి, ఆల్ చాప్టర్స్ చూడాలి. ఆల్ చాప్టర్స్ ఏంటి సార్ అంటే టాప్ టాపిక్స్ అనే కాకుండా అన్ని టాపిక్స్ కవర్ చేయాలి. ఇందులో కూడా చూస్తూ 90% రిపీటెడ్ టాపిక్స్ ఉంటాయి మనకి. లైక్ డైమెన్షన్స్ అంటే, లాజిక్ గేట్స్ అంటే, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అంటే, ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అంటే, ఇట్లా టాప్ టాపిక్స్ ఉంటాయి, రైట్? వాటిని మొత్తం చూస్తూ కనీసం 90% రిపీటెడ్ టాపిక్స్ని కవర్ చేయాలి, ఓకే? తర్వాత లో వెయిటేజీ చాప్టర్స్ ఉంటాయి. ఇప్పుడున్న 120 డేస్లో అంతా కవర్ చేయాలంటే కష్టం. సో దట్ సెలెక్టెడ్ తీసుకోవాలి. ఇక్కడైతే మొత్తం చూడాలి కనీసం 90%. ఇక్కడైతే కేవలం సెలెక్టెడే, మనకంత టైం లేదు, 120 డేసే ఉంది. ఇది ఎట్లా సార్ అంటే ఓన్లీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ టాపిక్స్ మనం పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయడం వల్ల తెలుస్తున్నాం. ఏంటి ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి టాపిక్స్ అనేది ఈ పీవైక్యూస్ మీరు ఎప్పుడైతే చేస్తారో ఫాస్ట్ 10 ఇయర్స్, కనీసం 10 ఇయర్స్ ఖచ్చితంగా చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. చేస్తే డెఫినెట్గా మీకు ఈ హై వెయిటేజీ చాప్టర్లో ఈ 90% రిపీటెడ్ టాపిక్స్ ఏంటనేది,
ఇక్కడ సెలెక్టెడ్ లో వెయిటేజీ చాప్టర్స్లో ఓన్లీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ టాపిక్స్ ఏంటనేది మీకు తెలుస్తున్నాం, రైట్? ఓకే, నిదానంగా మనం వీడియోస్లో చేస్తుంది అది మీకు అర్థమవుతున్నామా? టాప్ 60 సిరీస్ అని చేస్తున్నాం. ఆల్రెడీ 2 వీడియోలు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ రిమైనింగ్ వీడియోస్ కూడా డే బై డే అప్లోడ్ చేస్తూ ఉంటాను. డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది, రైట్? అట్లా మనకి స్కోరింగ్ టాపిక్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చేయాలి. చేయగలిగిన వాళ్ళు ఇంకోటి చూడండి, జేఈ అడ్వాన్స్లో మీరు చేయగలిగినవి చూడండి. మొత్తం చూడమని చెప్పట్లేదు, టైం తక్కువ ఉంది కాబట్టి. జేఈ అడ్వాన్స్లో కూడాను మనకు ఆ కాన్సెప్చువల్ కానీ న్యూమరికల్స్ కానీ మీరు చేయగలిగిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి, రైట్? నెక్స్ట్ ఫేజ్ 3 లాస్ట్ ఫేజ్కి వచ్చేసాం. డే 81 to 120 days లాస్ట్ ఫేజ్. ఇక్కడ ఏం చేయాలి? మీరు రివిజన్ చేయాలి, టెస్ట్లు రాయాలి. డైలీ టెస్ట్లు ఉంటాయి, వీక్లీ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటాయి, రైట్? ఇప్పుడు ఈ టైంలో కూడా అంటే ఇక్కడే చేయాలా సార్ అంటే ఇక్కడే అనుకో, జాబ్ చూడము. డే 1 నుంచి 120 daysలో డే 1 నుంచి అంటే ఈ రోజు నుంచి అనుకోండి, డైలీ టెస్టులు రాయాలి. ఎట్లా సార్ డైలీ టెస్టులు? కనీసం ఈచ్ డే 2 చాప్టర్లు లేదా అట్లీస్ట్ ఒక చాప్టర్ అయినా మీరు డైలీ టెస్ట్ రాయండి. మీకు మీరే టెస్ట్ పెట్టుకోండి. సార్ మా కాలేజీలో పెడతలేదు సార్ అంటారు. మీరు ఓన్గా మీ దగ్గర మెటీరియల్స్ ఉంటాయి కాబట్టి, మన 25 న్యూమరికల్స్ కాబట్టి 25 ర్యాండమ్గా తీసుకుని ఫ్రీక్వెంట్లీ అడుగుతున్నటువంటి టాపిక్స్ని తీసుకుని మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. టెస్ట్లు ఎగ్జామ్ రాయాల్సింది మీరు కదా, ఎన్ఐటి కావాల్సింది మీకు, ట్రిపుల్ ఐటీ కావాల్సింది మీకు. సో దట్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. టైమర్ పెట్టుకోండి, రైట్? ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, లేదా వాచ్ పెట్టుకోండి, టైమర్ పెట్టుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, అట్లా షార్ట్ నోట్స్ ప్రాక్టీస్ చేయాలి. చెప్పాము A4 షీట్లో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫార్ములాస్ని మగప్ చేయబాకండి, అవునా? థింక్ చేస్తా ప్రాక్టీస్ చేయండి, రైట్? వీటికి కొన్ని న్యూమోనిక్స్ వాడండి, అంటే కొండ గుర్తులు అంటాం కదా, ఇది ప్రిపేర్. ఇప్పుడు మనం అన్ని వీడియోలో చెప్పాలంటే లెందీ అవుతున్నాం. న్యూమోనిక్స్ని వాడండి, కొండ గుర్తులు పెట్టుకోండి, రైట్? తర్వాత వీక్లీ గ్రాండ్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. తర్వాత వీక్ టాపిక్స్ ప్రయారిటీ ఇవ్వాలి. మనం ఖచ్చితంగా 99% కొట్టాలి అంటే సుమారుగా 80 to 90 మార్క్స్ రావాలి ముందుకి కదా. కాబట్టి మనకి వీక్ టాపిక్స్ కూడా ప్రయారిటీ ఇవ్వాలి, వాటిని వదిలేయకూడదు, రైట్? ఓకే, ఇట్లా చేయటం వల్ల, రివిజన్ చేయటం వల్ల, టెస్టులు రాయటం వల్ల లాస్ట్లో మాక్ టెస్టులు రాయాలి. తర్వాత మళ్ళీ మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లాన్డ్గా ఎట్లా చేయాలి, మాక్ టెస్ట్లకు కూడా ఒక వీడియో చేద్దాం. అసలు ఎట్లా చేస్తే మనం అన్ని 25 న్యూమరికల్స్లో మనం మ్యాక్సిమం రీచ్ అవ్వగలం 90% మార్క్స్ అనేది సపరేట్ వీడియో, స్పెషల్ వీడియో చేద్దాం, రైట్? ఓన్లీ టెస్ట్ల మీద, రైట్? ఇట్లా మనకి టైం మేనేజ్మెంట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. మనకి 3 hours టెస్ట్ కాబట్టి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి ఫిజిక్స్ వరకు మీరు 1 hour పెట్టుకునైనా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? స్టామినా బిల్డప్ చేయాలి అంటే ఆ టైం అలవాటు అవ్వాలి మీకు. ఓకే, ఇట్లా మీకు డెడికేషన్తో కనుక చేస్తే, రివిజన్ కనుక చేస్తే రిజల్ట్ డెఫినెట్గా వస్తుంది. రిజల్ట్ వస్తే ఏమవుతుంది సార్? మీ డ్రీమ్ ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ సీట్ ఏదైతే ఉంటుందో అది దూరం కాదు, డెఫినెట్గా మనం రీచ్ అవుతాం. వేరే వాళ్ళు రీచ్ అవుతున్నారని మనం కూడా రీచ్ అవ్వచ్చుగా. ఇవి ఫాలో అయితే డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి డ్రీమ్ ఎన్ఐటి ఏదైతే ఉందో, ట్రిపుల్ ఐటీ ఏదైతే ఉందో అది దూరం కాదు, అంటే మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఓకే, ఇక్కడ మనకి హై స్కోరింగ్ సీక్రెట్స్ ఉన్నాయి. ఏంటంటే ఫార్ములే మ్యాపింగ్ చేయాలి, ఇందులో నిమోనిక్స్ కూడా వాడాలి. తర్వాత టాప్ 13 చాప్టర్స్ చెప్పాం మనం, 13+ అంటున్నాం, ఎందుకని మనకి 90% మార్క్స్ అన్నాం కదా. 90% మార్క్స్ రావాలంటే 13+ చాప్టర్స్ చేయాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ 13 చాప్టర్స్ ఒక వీడియో చేసాం, రైట్? రిమైనింగ్ కూడా చెప్దాం ఎట్లానే. 90% మార్క్స్ గ్యారంటీగా రీచ్ అవ్వచ్చు. అప్పుడు అనుమానం లేకుండా మన డ్రీమ్ ఎన్ఐటి వస్తాం. నేను మీతో ఉన్నాను, రైట్? ఐ ఆల్ గైడ్ యూ till your 99% success in physics subject, right? డెఫినెట్గా
మీ లాస్ట్ డే వరకు కూడాను ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. మీరు నేను కలిసి మన ఫిజిక్స్లో 99% వచ్చే విధంగా ప్లాన్ చేద్దాం. నాకు నెక్స్ట్ నేను చేయబోయే వీడియోలు కూడా మీకు ఎట్లా ఉంటాయంటే అసలు ఆ డే వైజ్ రోడ్ మ్యాప్స్ ఎట్లా ఉంటాయి, సీక్రెట్స్ ఎట్లా తీసుకోవాలి, టిప్స్ ఎట్లా అప్లై చేయాలి, ఇవన్నీ మీకు క్లియర్ అయ్యే విధంగా డిఫరెంట్ వీడియోస్ నేను ప్లాన్ చేశాను. డెఫినెట్గా ప్రతిరోజు టైంని బట్టి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. రైట్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.